హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పేరున్న గౌతమ్ కృష్ణ నామినేషన్ చేసింది, లైవ్లో చూశాను. ఈ పేరున్న గౌతమ్ కృష్ణ ఏమని నామినేషన్ చేసింది, ఎక్స్ హౌస్మెంట్ వచ్చి పోయిన వారం నామినేషన్ చేశారు కదా, అప్పుడు దాకా తెలియలేదా నీకు గ్రూప్ గేమ్ ఆడేది? ఇప్పుడు వాళ్ళు వచ్చిపోయినారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారండి అని చెప్తున్నావు. అది ఎట్లా, అంతకుముందు నీకు తెలియలేదా అని అంటుంది. దాంతోపాటు మీరు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అది ఏంటంటే మీరు రోహిణికి సపోర్ట్ చేయలేదా అని అడుగుతుంది. దీన్ని చెప్పిన పాయింట్ కరెక్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాకా నీకేం తెలియలేదా? ఫస్ట్ 4 వారాలు బయట చూసినావు, 5 వారాలు తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి చూస్తున్నావు. ఎవరు ఏంటని తెలీదా? అది కూడా కరెక్టే. గౌతమ్ కృష్ణ పాపం ఈ మాటకు ఏం నోరే ఇప్పలేదు, సైలెంట్ అయిపోయాడు. అందరూ ఈ వారం గౌతమ్ కృష్ణ మీద పడినారు పాపం. నబీలు, పృథ్వీ అందరూ సేమ్ ఒకే లాజిక్. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎక్కడ ఆడుతున్నారు చెప్పమని. మేము మాత్రమే కాదు కదా, మీరు కూడా ఆడుతున్నారు అని కూడా చెప్తున్నారు వాళ్ళు. ఈ మాటతో పాపం గౌతమ్ కృష్ణ ఏం మాట్లాడాలనో ఆలోచనలో పడినాడు. అయితే ఈ వారంలో నాకు తెలిసి పృథ్వీ నామినేషన్ చాలా క్లియర్గా, ఇంతవరకు పృథ్వీ మాత్రం ఇటువంటి నామినేషన్ చేయలేదు, క్లారిటీతో నామినేషన్ చేశాడు. సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.